దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము 70వ అధ్యాయము 1వ వచనము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక ఉదయకాల సమయంలో మరొక దినము మనం చూసుటకు వచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభువు నామమునికే మహిమయు ఘనతయు ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మనముండేటువంటి సమస్యల వలయములలో, తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో జవాబు మనకు త్వరగా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఆయా సందర్భములలో జవాబు అస్సలకే రాదు. ఏమి చెయ్యాలో కూడా పాలుతోచదు. అసలుకే టెన్షన్, ఒత్తిడి, భయము, భీతి, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అన్న ఆందోళన చాలా విపరీతంగా తీసుకుని వెళ్తూ ఉంటుంది. అయితే కీర్తనకారుడుకు కూడా ఇదే పరిస్థితులు. దావీదు కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. సహాయం చేసే పరిస్థితిలో ఏ ఒక్కరు కూడా లేరు. అయ్యా, నాకు నీ సహాయము కావాలి. నువ్వు ఆపత్కాలముందు మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నవగయ్యా. నేను ఇప్పుడు ఆపత్కాల పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితిలో ఉన్నాను. నాకు నీ సహాయము ఎమర్జెన్సీగా కావాలి, ఇమ్మీడియట్లీ కావాలి. నువ్వు త్వరగా రమ్ము అని కీర్తనకారుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నానా మాటలు మనం చూసినట్లయితే, నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. దేవుడు మన యుద్ధకు వచ్చి మనల్ని సమీపించి మనం విడిపించాలని మన ప్రాణము కోరుకుంటూ ఉంటుంది. మన శత్రువు, ఈరోజు మన కంటికి కనబడిన శత్రువులు చాలామంది ఉంటారు. వారి చేతిలోంచి విడిపించమని ఎంత ప్రాధేయపడతా ఉన్నాడు. నేను ఈ బందీ గృహంలో నుంచి వెళ్ళి ఇక శత్రు యొక్క చేతిలో నుంచి నేను విడిపించబడలేకపోతా ఉన్నాను ప్రభువా. నువ్వు దయచేసి నా యుద్ధకు నువ్వు సమీపించి, ఇదిగో నా శత్రువు యొక్క చేతిలో నుంచి వెళ్ళి, నా శత్రువు యొక్క బలమంతటిలో నుంచి వెళ్ళి నన్ను విడిపించు ప్రభువా. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, జ్వరము, వణుకు, టెన్షన్, అది ఏదైనా కావచ్చు. మనం అనుభవించేటువంటి ప్రస్తుతం ఒక పరిస్థితుల్లో మనం విడిపించబడలేకపోతా ఉన్నాం. మనకు ఒక సహాయము కావాలి, మనల్ని దాని నుంచి లాగివేసే సహాయం. ఆ సహాయము దేవుడే. యెషయా గ్రంథం 40 సెలవిస్తాడు, భయపడకము, నేను నీకు సహాయము చేసేద్దను అని. ఎన్నో అద్భుతమైన మాటలు మనకు దేవుడు అందించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ కీర్తనగారు దగ్గర నుంచి ఇంకా చాలా మాటలు మనకు ఉన్నాయి, చూద్దాం అవి కూడా. దేవా, నాకు దూరముగా ఉండకము, నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము అంటున్నాడు. ఎంత ప్రాధాయపడతా ఉన్నాడు. ఎంత కఠినమైన వ్యవస్థ, దురావస్థ పరిస్థితిలో దావీదును ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యం అయితే పట్టి ప్రార్థన చేసినా, మన తను మొత్తం కూడా కొట్టుకున్న, ఇక చాలు ప్రభువా నా జీవితం ఇక తీసుకొని ఎంత మనం వేదన పడ్డప్పటికి కూడా ఆయన యొక్క సహాయము మన యొద్దకు రాకుండా ఉంటా ఉన్నది. ఆ పరిస్థితిలో ఎంత మనకు ఆలోచన కలుగుతూ ఉంటుందంటే, దూరంగా ఉన్నాడేమో దేవుడు, నాకు దూరంగా ఉన్నాడేమో దేవుడు, ఆయన సహాయం నా దగ్గర రావట్లేదు, త్వరగా రమ్ము ప్రభువా, రమ్ము ప్రభువా అని అది కేకలు వేసి ఏమైపోతుందంటే, అదే కీర్తన గ్రంథంలో ఒక వచనంలో, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. చూడండి, ఆత్మ ఎంత క్షీణించిపోతా ఉందో ఇక్కడ. కళ్ళకు కట్టినట్టుగా ప్రభు మనకు చూపెడుతున్న ప్రతి పరిస్థితి కూడా. దావీదు సమస్తం అనుభవించాడు, కానీ
ఈ సమస్యలన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ లేఖనాలు రాస్తా ఉన్నాడు ఆయన. ఆయన కష్టంలో ఉన్నటువంటి మాటలు ఏమి రాయలేదు. ఆయన పరిస్థితులన్నీ కూడా అయిపోయిన తర్వాత రాస్తా ఉన్నాడు. అంటే వీటన్నిటిలో నుంచి ప్రభు ఆయన విడిపించి ఉన్నాడు, గొప్ప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత క్షీణించిపోయాడంటే అంత క్షీణించిపోయాడు. చక్కగా రాస్తా ఉన్నాడు, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖం నాకు మరుగు చేయకమని. ఎంత అద్భుతమైన మాటలు తాను రాస్తా ఉన్నాడు. ప్రియ దైవజనమా, కొన్ని సందర్భాల్లో ఇంకేమనిపిస్తుంది అంటే, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము అని. ఎంత ప్రార్థన చేసినా మనకు జవాబు రాకపోతే, మన ఆత్మ క్షీణించిపోతున్నా కూడా, మనకు సమాధులు దిగిపోయే పరిస్థితులు మనం ఉన్నప్పుడు కూడా జవాబు రాకపోతే, దేవుడు నా పైన కోపం చూపెడతా ఉన్నాడా, ఏమైనా ఆగ్రహం చూపెడతా ఉన్నాడా, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి చాలా రకమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటే నానా రకాల ఆలోచనలు. మనకు కీర్తనలు ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా ప్రాణము తీయుటకై యత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక, నాకు కీడు చేయువారు వెనుకకు మళ్లించబడి సిగ్గునొందుదురుగాక, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానములు చూచి విస్మయమొందుదురుగాక, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము అని కీర్తనకారుడు చక్కటి మాటలు రాస్తా ఉంటా ఉన్నాడు. ఆయన సహాయం త్వరగా రావాలని, దేవుడు ఆయన రక్షించాలని కోరుకుంటూ ఆయన మీదికి ఏక శత్రువు అయితే దాడి చేస్తా ఉన్నాడు, దావీదును పతనము చేయాలని, దావీదు యొక్క జీవితమును హతము చేయాలని ఏక శత్రువైతే వాడు ఆలోచన చేసి కుయుక్తులు పన్నములు పండుతూ ఆయా రకములు ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు నశింపచేయాలని, దేవుని యొక్క మహిమ గల కార్యం వారు చూడాలని, దేవుని ఎవరైతే వెతుకుతారో వారు అవమానించబడరు కాక వారు ఉత్సాహించి సంతోషించే విధంగా వారు ఉంటారు అని, వారి చేత దేవుడు స్తుతించబడతారని మాటలు రాస్తూ మరల చివరికి వచ్చేసరికి, నేను శ్రమల పాలే దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుమని దేవుని కీర్తిస్తూ పొగుడుతూ తన విశ్వాసంలో ప్రార్థన ద్వారా సమస్తం పొందుకున్నానని నమ్ముతూ మరలా ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నా పట్ల నువ్వు ఆలస్యము చేయకము అంటా ఉన్నాడు. అవును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాడు. ఆయన తగ్గిన సమయం ముందు నేను లేవనెత్తేవాడు. ఒకవేళ మనకు ఆ సమస్య, ఆ పరిస్థితి ఆలస్యం అవుతా ఉన్నదంటే దానిలో నుంచి ప్రభువు ఒకటి మనకు నేర్పిస్తూ ఉన్నాడు, ఒకటి తెలియజేస్తూ ఉన్నాడు. అది మనం ఏం చేయాలంటే దాన్ని క్షుణ్ణంగా మనం గమనించాలి, పరిశీలన చేయాలి, పరీక్షించుకోవాలి. గడిచిన కాలంలో ఏం జరుగుతూ ఉంది, ప్రస్తుతం ఉన్న కాలంలో ఏం జరుగుతూ ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితిలో ఏమి జరగతావుతా ఉంది, దీన్ని బట్టి రేపటి దిన ఏమి జరగబోతుంది, ఇవన్నిటిని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు మనకి ఏదో సత్యమును తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు. మనకు సుఖంగా ఉన్నప్పుడు, శాంతి సమాధానముల చేత మనం ఉంటున్నప్పుడు, దీవెన ఆశీర్వాద అభివృద్ధి చేత ఉన్నప్పుడు మనకేది కూడా తేటతెల్లం కాదులే. కానీ ఎప్పుడైతే మనం కష్టంలో ఉంటామో, దురావస్థలో ఉంటామో, వేదనలో ఉంటామో, బాధలో ఉంటామో, భయంకరమైన శోధనలో, మరణకరమైన పరిస్థితిలో, సమాధికి దిగుబడేటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, అది మనకు ప్రతి పరిస్థితి కూడా కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంటుంది. ఆ సత్యం ఏంటిదో మనం వెతకాలి. ఒక వెండిని వెతికినట్లుగా, ఒక బంగారం వెతికినట్లుగా, ఒక వజ్ర నాణమును మనం వెతికినట్లుగా ప్రభు మనకి ఏది నేర్పించాలనుకుంటా ఉన్నాడో, ఏది తెలియజేయాలనుకుంటా ఉన్నాడో ఆ పాఠమును మనము వెతికి దాన్ని పట్టుకొని, అయ్యా నాకు ఇది నేర్పించాలని, నాకు ఇది తెలియజేయాలనుకుంటున్నావు ప్రభువా, ఈ స్థితి నేను తెలుసుకున్నాను ప్రభువా అని ఎప్పుడైతే మనం రియలైజ్ అయిపోయి దాని విషయంలో దాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే యెహోవా కొరకు నన్ను సహనముతో కనిపెట్టుకొని ఇంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచనున్న
మాట ప్రకారంగా నువ్వు ఏదైతే ఇప్పుడు స్థితిగతులు నువ్వు నలిగిపోతా ఉన్నావో, ఏదైతే బందీఖానలో బంధించబడి ఉన్నావో, ఏక శత్రు వెనక దాడిలో నువ్వు విసిగి వేరుసారిపోతా ఉన్నావో, వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు నిన్ను విడిపించి నీ పాదములను క్రీస్తు అనేటువంటి బండపై నేను స్థిరపరచబోతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఈ భయంకరమైన శ్రమల వెనకాల ఒక భయంకరమైన ఆశీర్వాదం నువ్వు కొనబోతా ఉన్నావు. దావీదు ఈ కీర్తనలన్నీ కూడా రాసింది దావీదు. దావీదు ఆయా పరిస్థితులకి కీర్తనలు రాశాడు. కానీ దాని తర్వాత ఆయన మహారాజుగా అనేకమైన రాజ్యములను కైవసం చేసుకుని అనేక రాజ్యములను తను సంపాదించుకొని దేవుని యొక్క మందిరం కొరకు వెండి వైడూర్యాలు సమస్తము కూడా పోగేసి దావీదు సేకరించిన వాటితోటి దీని ఒక మందిరం నిర్మించబడడం జరిగింది. దావీదు దీని యొక్క హృదయానుసారుడు అని తన ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ వ్యాధిలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ తెగులును అనుభవిస్తూ ఉన్నావు, ఏ వ్యాధిని భరిస్తూ ఉన్నావు, ఏ రోగును భరిస్తూ ఉన్నావో నేను సువర్ణం వల్ల చేయబోతా ఉన్నాడు. నీ పట్ల దీనికి ఒక ఉన్నతమైన ఒక ప్రణాళిక ఉంది కాబట్టే నువ్వు ఈ రీతిగా శోధించబడతా ఉన్నావు. దీనికి లేఖనం సెలవిస్తాను, నేను శోధించబడిన పిమ్మట సువర్ణం వలె మార్చివేయబడుతున్నావు అని. ఒక మనిషి ఆభరణమును తయారు చేయాలన్నా, లేక ఒక మంచి శిల్పమును తయారు చేయాలన్నా, లేక ఒక మంచి ఇనుము ఒక మనిషి ఆకర్షణకు రావాలన్నా కూడా అది భయంకరమైన కొలిమిలో అది మండాలి. ఆ కంసాలకి తన అనుకూలంగా మలుచుకునేటువంటి డిజైన్ అది వచ్చేంత వరకు కూడా అది బలంగా కొట్టబడుతుంది, కరిగించి వేయబడుతుంది. రూపు లేకుండా, సొగసులు లేకుండా అది అయిపోతూ ఉంది. కానీ దాని పనితనం మొత్తం అయిపోయిన తర్వాత ఎంతటి ఆధిక్యతను పొందుకుంటుందంటే అంతటి ఆధిక్యతను పొందుకుంటా ఉంది. చూడండి దైవజనమా, యేసు క్రీస్తు ప్రభువారు అన్ని నామముల కంటే పైనాము తను హెచ్చించబడ్డానికి గల ముఖ్యమైన కారణం ఏంటిదంటే తన్ను తాను ఈ పాపుల కొరకు సమర్పించుకోవడం జరిగింది. తనకు సొగసైనను స్వరూపమును లేకున్నట్లుగా తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎంతగా బలియాగమయ్యాడంటే అంతగా బలియాగమైతేనే ఈరోజు ప్రభు యొక్క నామం అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడతా ఉన్నది. ప్రియ దైవజనమా, నువ్వు పడేటువంటి ఆ కష్టమా, ఆ ఇరుకు, ఇబ్బంది కూడా, ఆ వేదనకరమైన ప్రతి పరిస్థితి కూడా నువ్వు ఎంతగా నీ రూపము కోల్పోయే విధంగా ఉందో, నీ జీవితం కోల్పోయే విధంగా ఉందో దానికి నువ్వు ఊహించని విధముగా ప్రభు నిన్ను పైకెత్తబోతా ఉన్నాడు. ఆయన కార్యం నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. కాబట్టి నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. ప్రభు చేత నువ్వు ఏర్పరచబడ్డావు. నీ గ్రామంలో నువ్వు పిలువబడ్డావు. దేవునికి మాత్రమే మహిమ కలుగునగాక. ప్రభు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రను చేయుటకు ప్రభు ఏ రీతిగానే చేస్తాడు. అది ఒక్కసారి చేయబడిన తర్వాత అమూల్యమైనటువంటి పాత్రగా, విలువ కలిగినటువంటి ఒక పాత్రగా, అనేకులు మెచ్చుకునేటువంటి ఒక పాత్రగా, అనేకులకు దీవెనకరమైన ఒక పాత్రగా అది ఉంటా ఉంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. తరతరములు నిలిచేటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావు. ప్రియ దైవజనమా, నువ్వు ధన్యుడవు. నేను మరోసారి చెప్తాను, నువ్వు ధన్యురాలవు. ప్రభు మెచ్చుకున్న దానవు నువ్వు, ప్రభు మెచ్చుకున్న వాడువు నీవు. ప్రభుని నిశ్చయంగా తనకును నిన్ను నిర్మించునుగాక. ఆయన కృప నీకు తోడై ఉండునుగాక. ఆయన కనికరం నీకు తోడై ఉండగా, సహాయం నీకు త్వరగా వచ్చునుగాక. ఆయుష్ను ఐరారుగు నీ మీద ప్రోక్షించునుగాక. విడుదలలో ప్రకటిస్తున్నాము ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలను బట్టి మనం ధైర్యం చేస్తూ ప్రార్థన మనం ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఐరా ఉదయకాల సమయాల ప్రభువా, నిశ్చయంగా ప్రభు నీకు ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నా ప్రభు నీకు వందములయ్యా. నువ్వు విడిపించే దేవుడుగా ప్రభా, సహాయం చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా, మా పాదం స్థిరపరిచే దేవుడుగా ఉన్నావంత మరోసారి రుచిపరిచిన వందన తెలియజేస్తున్నా ప్రభా. ఏ బిడ్డలేదు ప్రభు తండ్రి, భయంకరమైన తండ్రి, విషపూరితమైన జ్వరముల చేత నా తండ్రి, బలహీనతల చేత నా తండ్రి, జలుబు చేత నా ప్రభు తండ్రి, మెడనొప్పుల చేత నా తండ్రి, బీపీ అప్ అండ్ డౌన్ చేత నా ప్రభు, ఇక నానా రకముల తండ్రి సమస్యల చేత ఏక బిడ్డలైతే బాధపడుతున్నారు, నిద్రలేమి చేత బాధపడుతున్నట్టు ప్రియ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు దర్శించండి ప్రభు. దావీదునకు కొన్ని సహాయం అందించినట్లుగా తండ్రి, దావీదుని ప్రభుని విడిపించి గొప్ప చేసిన విధంగా నా తండ్రి ప్రజలను కూడా నా తండ్రి విడిపించి గొప్ప చేయవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. బిడ్డలు ఎంత నరక యాతన అనిపిస్తున్నారు ప్రభు.
ఎంత వేదన అనుభవిస్తున్నారో నా తండ్రి, అది వర్ణించలేనిది ప్రభా, వివరించలేనిది ప్రభువా. నువ్వు సమస్తం చూస్తున్న దేవుడ ప్రభు, నీకు వందములు తండ్రి. లాజరు చనిపోయినప్పుడు నా తండ్రి, మార్తా మరియల దుఃఖము చూసి ప్రభు, అక్కడ స్థలంలో ప్రభు నీవు కూడా కన్నీరు కార్చినట్లుగా తన లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువా. తండ్రి నీకు వందములయ్యా. మా బాధను చూసి నువ్వు ఏడ్చే దేవుడుగా ఉన్నావు ప్రభువా. నీకు కుమార్తె కూడా నా తను ఏ రీతిగా తను బాధపడుతుంది తండ్రి, ఏ రీతికి ప్రభు కృంగిపోతుందో ప్రభువా, ఏ రీతికి తను చింతిస్తుందో రోధిస్తుందో ప్రభువా, నువ్వు ఆ చింతనక బాధ యావత్తు కూడా చూసి నా తండ్రి విడిపించి బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తే ప్రభు, స్వస్థత ఇవ్వవలసిందిగా ప్రార్థించాము తండ్రి. మా కొండ, మా కోట, మా ఆశ్రదుర్గం నీవే నీ ప్రభు, అది నీకే మేము మొరపెడుతున్నాము తండ్రి. నీవు తప్ప మరొకరు లేరు ప్రభువా. మమ్మల్ని చూచేవారు కూడా ఎవరు లేరు ప్రభు. నీకు వందములు. నీ కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా, విడిపించి బాగు చేసి స్వస్థతనిచ్చి ప్రభు, సజీవురాలుగా ప్రభు సాక్షి నిలబెట్టి ప్రభు, అనేకమైన జనములు ఎదుట నా ప్రభు తండ్రి నీ కుమార్తె ప్రభు నిలబెట్టుకు సహాయం తెచ్చిన ప్రతి దుష్ట శక్తులను ప్రభు హతము చేసేటువంటి అధికారం నిలబెట్టండి తండ్రి. ఏది ప్రభు అధికారం చలాయిస్తుంది దానిపై అధికారం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందములయ్యా. వారిని వారి సంతానపు వారందరూ బ్లెస్ చేయండి, దీవించి వర్ధింపజేయండి. డ్యూటీలో మీరు తోడుగా నేడుగా ఉండవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. అద్భుతమైన మేలు చేత నింపండి ప్రభు, ఆయుష్ను ఆయురారోగ్యం తన వరముగా నువ్వు ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు నాకు తోడై ఉన్నట్లుగా నా తండ్రి నీ కుమార్తెకు తోడుగా నేడుగా ఉండి నడిపించి ప్రభు మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తాం. ఇంకొక తన నానా రకాల పరిస్థితులని జ్వరముల చేత తన పిడిపడుతున్న అనేకులను జ్ఞాపకం చేసి విడిపించండి, బాగు చేయని స్వస్థని ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అనేకులు నా తని డెంగ్యూ మలేరియా చేత నా ప్రభు బాధపడుతున్న ప్రతి వైరస్ని ప్రభు మీరు బంధించండి తండ్రి నీకు వందములయ్యా. బ్లడ్ ఇన్ఫెక్షన్ మీరు బంధించండి ప్రభు నీకు వంద, దీర్ఘకాలిక రోగాలు బంధించండి ప్రభు, కిడ్నీ స్టోన్స్ తొలగించండి ప్రభు నీకు వందములయ్యా. నిమ్మును తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తాం, థైరాయిడ్ తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తాం ప్రభు తండ్రి. మెడలో వాపులు తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపార అభివృద్ధులు నడిపించండి ప్రభు, ప్రతి కుటుంబ శాంతి సంబంధం అనుగ్రహించండి, రక్షణగా అందించండి ప్రభు. ప్రతి చేసే ప్రతి కష్టాలు దీవించి దీనికి మార్చిన వాహనం బ్లెస్ చేయని ప్రభు నీకు వందములయ్యా. ప్రతి కుటుంబాన్ని కట్టని ప్రభు, మేలు చేత నింపని ప్రభు, ఉద్యోగంతో జ్ఞాపక మంచి ఉద్యోగాలు ఇచ్చండి ప్రభు, సంబంధం నడిపించండి ప్రభు, మంచి వ్యవస్థ నడిపించిన కృప చేత నింపండి. గర్భంలో జ్ఞాపక ఘనతలు వస్తుంది ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. కోర్టు కేసులో కొట్టేయవలసిందిగా ప్రార్థన చేస్తే ప్రభు నీకు వందములు. ఇంకుడు తను ఇక ప్రార్థన వింటున్న ప్రభు, అనేకుల ప్రభు ఏక సమస్యలు దాగబడిన తను ప్రతి సమస్యని ప్రభు నువ్వు పారద్రోలి వేసి ప్రభు ఒకరి జీవితాల్లో కూడా నా తను గొప్ప మేలు చేత ప్రభుత్వం నీవే నింపి నీ మహిమ గల కార్యం జరిగించి ప్రభు అనేకులను ప్రభు నీకు సాక్షులుగా తన దావీదు నిలుపుకున్నట్లుగా నా తండ్రి నీ బిడ్డలందరూ కూడా లేవనెత్తి ప్రభు మహిమను మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ తండ్రి ఈ వాక్యములన్నీ కూడా నా తండ్రి ఎవరికి చేరల ప్రభు చేర్చబట్టి సహాయం చేయండి తండ్రి, బాగు చేయండి, స్వస్థత నీవండి, విడిపించండి, బాగు చేసి నీ సాక్షి నిలబెట్టి ప్రభా మీరే మహిమను పొందవలసిందిగా ఆరోపిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకే అప్పచెప్పుకుంటూ యేసుని దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించండి.